explaining you today about the science encyclopedia written by Smithsonian from DK Books. So we are gonna explore science as you have never seen it before. Right? Seems excited and let's go, let's explore what's in this. The presentation is very nice. The pictures are this is the contents we have and yeah. Let's start our class, and it starts with an atom, fire, and water. What does these three do with what these two have in common? అంటే మనకి ఈ మూడిట్లో కామన్గా ఏముంది? ఇది చూస్తే మనకు అర్థమవుతుంది కదా మనకి దేని గురించి చెప్తున్నారు అనేది. సో అసలు ఇందులో ఏముంది అనేది ఈ మూడిట్లో కామన్గా ఏముంది అనేది ఒకసారి గెస్ చేయగలుగుతారు. ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు గెస్ చేయగలరు అనేది. సో ఎస్, ఈ మూడు మ్యాటర్ అనమాట. సో మనం అనుకుంటున్నది అయితే కాదండి, బట్ మ్యాటర్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్. ఈ డెఫినేషన్ కదా మనం స్కూల్ టైం నుంచి నేర్చుకుంటూ వచ్చాం. అంటే దేనికైతే కొంచెం వెయిట్ ఉండి ఈ భూమి మీద కొంచెం భాగంలో ఉంటుందో అది దాన్ని మ్యాటర్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ మ్యాటర్ అనేది మొత్తం కూడాను ఆటమ్స్ ద్వారా తయారవ్వబడి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిందే ఇక్కడ ఉంటుంది చూడండి. అంటే ద గ్రౌండ్ బీనీత్ యువర్ ఫీట్, ద ఎయిర్ అరౌండ్ యూ అండ్ ద స్టార్స్ ఇన్ ద స్కై ఆర్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్. యు ఆర్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్ too. All the matter is made up of minute particles called atoms, which join together in countless ways to form an astonishing variety of substances. కదండి, అంటే ఇప్పుడు ఈ సబ్స్టెన్సెస్లో చూడండి, ఫస్ట్ ఇచ్చింది యాటమ్ అంటారు. ఇలా ఉంటుందన్నమాట యాటమ్ అంటే. సో దాని తర్వాత ఉన్నది ఫైర్. అంటే చాలా యాటమ్స్ కలిస్తేనే కదండి ఫైర్ అన్నా, వాటర్ అన్నా, ఇంకేదన్నా. ఈవెన్ మనం కూడా కొన్ని సబ్స్టాన్సెస్, కొన్ని యాటమ్స్ కలిపి తయారు చేయబడ్డామని అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. నెక్స్ట్, డిస్కవరింగ్ మ్యాటర్. అంటే మన కాలం నుండి ఎట్లాగా ఈ మ్యాటర్ అనేది డిస్కవర్ చేయబడింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. లెట్స్ జూమ్ ఇన్ సో దట్ మనకి క్లియర్గా కనపడుతుంది వాట్ ఈస్ ద టాపిక్ హియర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ టాపిక్ మొత్తం ఏంటి అంటే మన పూర్వం, మన ఏన్షియంట్ యాన్సెస్టర్స్ నుంచి ఇప్పటిదాకా చాలా సబ్స్టెన్సెస్, చాలా మెటీరియల్స్ అనేవి ఇన్వెంట్ అయిపోయి ఉన్నాయి. ఇన్వెంట్ చేశారు, డిస్కవర్ కూడా చేశారనమాట. సో వన్ స్మాల్ ట్రిక్కీ క్వశ్చన్ ఇన్ బిట్వీన్ ద క్లాస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కవరేషన్ అంటే డిస్కవర్ చేయడానికి, ఇన్వెంట్ చేయడానికి తేడా ఏంటంటే ఇక్కడ 2 words ఇచ్చారు చూడండి, స్టిల్ బీయింగ్ డిస్కవర్డ్ అండ్ ఇన్వెంటెడ్ టు దీస్ డేస్. సో ఈ రెండింటికి తేడా ఏంటో మీకు కనుక తెలిస్తే దీన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ దెన్ టైమ్ లైన్ ఆఫ్ డిస్కవరీస్. మనకి ఇప్పటిదాకా జరిగిన డిస్కవరీస్ ఏదైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఒక టైమ్ లైన్గా ఇక్కడైతే వేసాడు చూడండి. ప్రీ హిస్టారిక్ టైం నుంచి యాంటిక్విటీ అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ దాకా ఏవేవి ఎప్పుడెప్పుడు ఇన్వెంట్ అయి ఉన్నాయి అనేది చెప్తున్నాడు. సో ఫస్ట్ మన పూర్వీకులు అరౌండ్ 7,90,000 BCE టైంలో ఫైర్ని కనిపెట్టారనమాట, రాయి కొట్టి. కానీ అప్పటికి వాళ్ళకి అసలు కంబషన్ అంటే ఏంటో కూడా లేదు. తర్వాత 3,200 BCE టైంలో కాపర్ అండ్ బ్రాన్స్ని డిస్కవర్ చేశారు. 420 BCలో ఒక గ్రీక్ ఫిలాసఫర్ ఎంపీడోక్లెస్ అనే వ్యక్తి ప్రతిదీ కూడా ఎయిర్, ఎర్త్, ఫైర్ అండ్ వాటర్ అనే 4 elements ద్వారా చేయబడి ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. అలానే డెమోక్రిటస్ ప్రతి మ్యాటర్ అనేది ఆటమ్స్తో తయారు చేయబడి ఉంటుందని చెప్పాడు. 1772లో ఆక్సిజన్ కనుక్కున్నారు బై స్వీడిష్ కెమిస్ట్ కార్ల్ సీచెల్ బల్బ్స్ అనే వ్యక్తి. ఆంటోనియో లావాయిజర్ 33 ఇప్పుడున్న పీరియాడిక్ టేబుల్లోని 33 ఎలిమెంట్స్ని ఈయన కనుక్కున్నారు అట్ ద టైమ్ ఆఫ్
1789 ఎంత ప్రీ హిస్టారిక్ టైం చూడండి అది. ఆ టైంలోనే ఇవన్నీ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత 1897 టైంలో ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నాడు బై దిస్ క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్. జేజే థామ్సన్ గారు ఎలక్ట్రాన్స్ని కనుక్కోవడం జరిగింది. అలానే 1898లో కొత్త కొత్త ఎలిమెంట్స్ అనేవి డిస్కవర్ చేయడం జరిగింది. అవి ఏంటవి? రేడియం అండ్ పొలోనియం అనే రెండు క్యాన్సర్ని ట్రీట్ చేసే విధంగా తయారు చేయబడినాయి. ఓకే, 1909లో పిహెచ్ స్కేల్ మనం ఇప్పుడు చదువుకునే ఉంటాం 10th క్లాస్ కాబట్టి నేను చదువుకొని వచ్చాను. పిహెచ్ స్కేల్ అంటే పొటెన్స్ ఆఫ్ హైడ్రోజన్. సొరెన్సన్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు అనేసి చదువుకున్నాం కదా. అది ఎప్పుడు 1909లో కనుక్కున్నారంట. అండ్ 1913లో నీల్స్ బోర్ అనే వ్యక్తి వీటికి షెల్స్ని తయారు చేయడం జరిగింది, ఆటమ్ యొక్క సెల్స్ని. అలానే ఇక్కడ కూడా టాప్ ఆఫ్ ద పేజ్లో చూడండి, 1855లో బన్సన్ బర్నర్ అనేది రాబర్ట్ బన్సన్ కనుక్కున్నారంట. మనం ఇప్పుడు ఏ ఎక్స్పెరిమెంట్ చూసినా బన్సన్ బర్నర్ అని రాసి ఉంటుంది కింద. అది కనుక్కున్నది రాబర్ట్ బన్సన్ ఇన్ ద ఇయర్ 1855 అంట. అలానే మోడర్న్ కెమిస్ట్రీ మోడర్న్ టైమ్స్లో ఏమేమి కనుక్కున్నాడు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. 1958లో కార్బన్ డైఆక్సైడ్ని కనుక్కున్నారు. 1985లో బక్కీ బాల్స్ C60 బక్మిన్స్టర్ ఫెరెన్స్ యొక్క స్పెరికల్ షేప్లో ఉండడాన్ని బక్కీ బాల్స్ అని అంటాం అన్నమాట. అది కనుక్కున్నారు. ఒక 1661లో రాబర్ట్ బాయిలీ ఆటమ్స్ యొక్క థియరీని కనుక్కోవడం జరిగింది. 2004లో ద థిన్నెస్ట్ అండ్ ద వెయిట్లెస్ అండ్ ద స్ట్రాంగెస్ట్ మెటీరియల్ గ్రాఫిన్ కనుక్కోవడం జరిగింది. ఇవన్నీ 10th 1 మార్క్ బిట్స్గా చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో 10th యూస్ అవుతాయంటే ఆలోచించండి, ఎవ్రీ పాయింట్ నోట్ డౌన్. 1870లో సింథటిక్ మెటీరియల్స్ కనుక్కోవడం జరిగింది. ఎందులోంచి అండి? సెల్యులోస్ నుంచి. అలానే 1869లో మ్యాండ్లీఫ్ పీరియాడిక్ టేబుల్ కనుక్కోవడం జరిగింది. గే-లుసాక్ ఎక్స్పెరిమెంటింగ్ ఎయిర్ ప్రెషర్ విత్ హాట్ ఎయిర్ బెలూన్ 1805లో స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే 1803 డాల్టన్ అటామిక్ థియరీ కనుక్కోవడం జరిగింది. అండ్ 17th century ఆ టైంలో ఇంకా ఏమేమి జరిగినాయి? 1527లో సాల్ట్స్ అనేవి కనుక్కోవడం జరిగింది. ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశారు. గన్ పౌడర్ కనుక్కోవడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్వెన్షన్స్ డ్యూరింగ్ ద టైమ్స్ అన్నమాట. సో సీ దిస్, ఒకసారి అందరికీ స్లైడ్స్ చూస్తున్నాను. మీకు కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి జూమ్ చేసుకొని మరీ చూసి ఇవి రాసుకోండి. 1 మార్క్గా చాలా ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్ కూడా ఇది మీరు పాజ్ చేసుకొని చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ మ్యాటర్. అసలు ఇప్పటిదాకా ఇన్ని చెప్పుకున్నాం. డిస్కవరింగ్ మ్యాటర్ అన్నాం. అసలు మ్యాటర్ అంటే ఏంటి? రైట్, నాకు తెలుసు మ్యాటర్ అంటే మీరు ఇంకేదో ఆలోచిస్తారని. అది కాదు మ్యాటర్ అంటే. సో అక్కడ దానికి ఇక్కడ మళ్ళీ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు చూడండి. ఇది ఏదైతే మనము స్టార్టింగ్ ప్లేస్లో చదివామో దట్ ఈస్ ద వన్ దిస్ పారా ఈస్ దెన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అంట. మ్యాటర్ అనేది ఆటమ్స్తో తయారు చేయబడి ఉంటుంది, కానీ many substances atoms are combined to form molecules, and in some cases they exist as ions. Atoms carry an electric charge. Both atoms and ions can bond each other to form compounds. సో చూడమ్మా, ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది మీకు. ఆటమ్స్ అన్నాడు, మాలిక్యూల్స్ అన్నాడు, అయాన్స్ అన్నాడు, కాంపౌండ్స్ అన్నాడు. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్ అని కూడా అంటాం. ఎలిమెంట్ అని మాట్లాడుకుందాం, మీకు చాలా ఈజీ అవుతుంది. ఎలిమెంట్ అంటే చూడండి,
ఫర్ సింప్లిఫికేషన్ యూ హ్యావ్ ఓకే దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. యాటమ్ అనేది ఒక యాటమ్ ఇంకో యాటమ్తో సేమ్ ఎలిమెంట్, ఒకే ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్తో కలిపి H+H, H2 is a molecule now. Br plus Br2, it's a molecule, right? And some exist as ions. So Na plus Cl minus అని చదువుకుంటుంటాం కదా, that substances are called ions. అండ్ ఈ యాటమ్ ఏదైతే హెచ్ అండ్ హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ కలిపితే హెచ్సిఎల్ విచ్ ఇస్ ఎ కాంపౌండ్ అనమాట. ఓకే, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ, రైట్? కింద ఇచ్చాడు చూడండి, atoms and molecules. Atom is incredibly small. You would need a little line of 1 lakh of them to cover a width of human width of human hair. Tiny though they are, atoms are made up of even smaller particles called protons, neurons, and electrons. సో ఎంత ద స్మాలెస్ట్ పార్టికల్స్ అని చెప్పుకున్న యాటమ్స్లో కూడా ఇంకొక 3 పార్టికల్స్ ఉంటాయి, ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్. ప్రోటాన్ పాజిటివ్, న్యూట్రాన్ న్యూట్రల్, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జెస్తో ఉంటుందన్నమాట. డిఫరెంట్ atoms have different number of these particles. Atoms often join or bond in groups called molecules. So see, నెక్స్ట్ ఒక క్యాట్ ఇచ్చాడు, అందులో వాటర్ లెవెల్ చూపించి H2 మాలిక్యూల్స్ చూపించాడు చూడండి. నా ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్, ఈ మూడింటికి తేడా ఏంటి? ఫస్ట్ మ్యాటర్ అనేది ఎలిమెంట్కి కాంపౌండ్కి తేడా ఎలా చెప్పొచ్చు? ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఆటమ్. కాంపౌండ్ అనేది 2 or 3 types ఆఫ్ కాంపౌండ్స్తో వాటితో తయారు చేసిపడి ఉంటుంది. తర్వాత మీకు హోమోజీనియస్ మిక్చర్ గురించి, సొల్యూషన్ గురించి చెప్తాను. అంటే హోమోజీనియస్ మిక్చర్ అంటే మొత్తం ఉన్న యాటమ్స్ ఏదైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడాను కంప్లీట్గా సేమ్ కాంపోజిషన్లో మిక్స్ చేయబడితే అది హోమోజీనస్ మిక్చర్ అంటాం. హోమోజీనస్ అంటే సేమ్ అని అర్థం కాబట్టి, సేమ్ బట్ డిఫరెంట్ సాంగ్ గుర్తొస్తుంది కదా. సో ఏంటంటే సేమ్ మొత్తము అన్నట్టుగా, దాన్ని హోమోజీనస్ మిక్చర్ అంటాం. అది ఇప్పుడు సొల్యూషన్ అనుకోండి, అన్ని హోమోజీనస్ మిక్చర్స్ సొల్యూషన్స్ అవుతాయి కానీ అన్ని సొల్యూషన్స్ హోమోజీనస్ మిక్చర్స్ కాదు. సో సొల్యూషన్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యావ్ 2 or more compounds mixed in it, right? సో మ్యాటర్ అంటున్నాము, ప్యూర్ సబ్స్టెన్స్ అంట, ఇంప్యూర్ సబ్స్టెన్స్ అంట. ఇది మ్యాక్సిమం అందరికి అర్థం కాకపోవచ్చు కాబట్టి ఐల్ జస్ట్ సి వన్స్ ఇది ఎట్లా ప్రజెంట్ చేయాలి అని నేను చెప్తాను. ఒక నిమిషం. 2 page వ్యూలో అయితే ఇది చెప్పగలుగుతాను. ఐ మీన్ no money 2 page view. సో ఇక్కడ నేను ఇంకో విధంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, దాంతో ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి. ఒక్క నిమిషం, దీనిలో ఇంక్లూడింగ్ నాన్ ఇంక్లూడింగ్ కవర్ పేజ్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ కోసం నేను చెక్ చేస్తున్నాను. ఓకే, ఐ వాస్ లైక్
This can't be happening now. Okay, let's just continue with okay. సో ఇక్కడ దాకా అయితే అర్థమైంది కదండి. వన్ పార్ట్ ఆఫ్ మ్యాటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఒక వైట్ బోర్డ్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ అ మినిట్. So I'm carrying a whiteboard over here. So just a minute. Start a whiteboard. Let's explain you from a whiteboard. బేబీ అదే వల్ల ఉంటావు బేబీ నువ్వు. సో ఓకే గైస్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో పక్కా ఈ టాపిక్ కవర్ చేద్దాం. మనం డిస్కవరింగ్ మ్యాటర్ దాకా ఫినిష్ చేసినామంటే ఆల్మోస్ట్ వన్ పార్ట్ అనేది మనం ఫినిష్ చేసినట్టే. వాట్ ఈజ్ మ్యాటర్ అనేది ఒక పేజ్ దాకా కవర్ అయింది. అండ్ ఈ విషయాలన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో తప్పక కవర్ చేస్తాను. వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఈ మిస్టేక్ మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటాను. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చిన్న మోటివేషన్ ఇవ్వండి. ఇంకా నేను డెవలప్ అవుతాను నా వీడియోస్లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ మోటివేషన్. థ్యాంక్ యూ గైస్.